విజయవాడ వాంబే కాలనీలో వరద బాధితులను సినీ నటుడు సాయిధరం తేజ్ పరామర్శించారు. వాంబే కాలనీలో అమ్మ ప్రేమ ఆదరణ సంస్థ వృద్ధాశ్రమంలో వృద్ధులతో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఆశ్రమంలో వరద బాధిత వృద్ధుల సహాయార్థం 2 లక్షల రూపాయల చెక్కును అందించారు. బాధితులను పరామర్శించడానికి విజయవాడకు వచ్చానని తెలిపారు. వరద ముప్పు నుంచి అందరూ త్వరగా కోలుకోవాలని దుర్గమ్మను దర్శించుకుని ప్రార్థించానన్నారు. తన వంతు సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు. ఆపత్కాలంలో వరద బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వ స్పందన బాగుందని తెలిపారు. ప్రభుత్వం తగు రీతిలో స్పందిస్తున్నందుకే వరద ముప్పు నుంచి అందరూ త్వరగా కోలుకుంటున్నారని తెలిపారు. విజయవాడ వరద బాధితులు కలవడం కోసం వచ్చానండి. త్వరగా నయం కోలుకోవాలని చెప్పి నేను అమ్మవారిని దర్శించడం జరిగింది. సో అందరికీ బాగుండాలి, అందరికీ ఏ రకంగా సహాయపడగలను అందరికీ సహాయం చేస్తానండి. అండ్ అలాగే 2021లో ఈ వృద్ధాశ్రమం ఇంకా అనాథాశ్రమం కట్టించానండి, అమ్మ ప్రేమ ఆదరణ సంస్థ అని. సో వాళ్ళు నా కోసం యాక్షన్ అయినప్పుడు అందరూ నా కోసం ప్రే చేశారు, నా కోసం నేను తొందరగా కోలుకోవాలని చెప్పి. సో అలాగే నేను వాళ్ళ కోసం నేను వచ్చానండి. నా బాధ్యతగా, నా రెస్పాన్సిబిలిటీగా నేను వచ్చి వాళ్ళందరినీ కలవడం జరుగుతుందండి. అలాగే అందరికీ నేను ఫుడ్ ప్యాకెట్స్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన సప్లైస్ కానివ్వండి, అవన్నీ అందజేస్తాను వచ్చాను. సో మీ అందరూ ఇదిగా అందరూ వచ్చి నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే మీ అందరూ త్వరగా కోలుకోవాలని చెప్పి నేను కోరుకున్నానండి. థ్యాంక్ యూ. నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు నెరవేరుస్తున్నారు కదండి. సో చాలా గర్వంగా ఉందండి. చెక్ ఇవ్వడానికి నేను కలవచ్చండి. అది తిరిగి ఇంకా ఎవరు కలుస్తాను తిరుగుతాను. అన్ని సక్రమంగా ఉన్నాయండి. ఎవరు అందరూ చాలా నయంగా త్వరగా కోలుకుంటున్నారు. సో అందరూ చాలా బాగుందండి. ఓకే సార్. 6 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇచ్చినా కానీ పవన్ కళ్యాణ్ వరదలు ఎక్కడ జరగలేదని కొంతమంది మాట్లాడుతున్నారు. మనకేం సమాధానం? అంటే అది సమాధానం చెప్పే కంటే ఆయన తిరుగుతున్నారని మీరు చూపిస్తారు కదండి. మీరు దగ్గర మీరు చూస్తారు కదా, ఎంతవరకు ఆయన సహాయం చేస్తారు ఏంటని మీరు చూస్తారు కదా. సో ఆ వర్క్ విల్ షో అండి. ఆయన పని చేసే తీరు తెలుస్తుంది. అది చెప్తే అది మన పని మనం చెప్పుకోవడం ఏంటండి, అది జరగాలంతే, చేసుకుంటూ వెళ్ళిపోయి మనం. ఓకే సార్, రైట్. ఓకే సార్. బ్రో అలా 5 minutes కామ్ గానే ఉండండి. లోగో ఉంది అక్కడ. అలాగే ఒకసారి ఫోటో తీసుకుంటాడా తేజ కూడా.